నమస్తే. ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచి ఈ రోజుకు సరిగ్గా 6 నెలలైంది. ఈ 6 నెలల్లో తమది చాలా మంచి ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి ఎక్కువగా సాధించగలుగుతున్న నిధులు, విజయవాడ వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, కూటమిలో 3 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లడం వంటి ఎన్నో పాజిటివ్ అంశాలు ఏపీ ప్రభుత్వం వైపు ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే తమది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఆయన మాట ఎలా ఉన్నా ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో కూటమికి రికార్డు స్థాయిలో 164 సీట్లు కట్టబెట్టారు. మరి ఈ 6 నెలల్లో వారి ఆశలకు తగ్గట్లుగా పాలన సాగించిందా లేదా? ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్లస్లేంటి, మైనస్లేంటి ఇప్పుడు చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రజలకు ఊరట. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే ఖచ్చితంగా అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా జనంలోకి మాత్రం అది తమ భూములపై అజమాయిషీ చేయడానికి మాత్రమే అనే ఫీలింగ్ చాలా బలంగా వెళ్లిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి ఆ మాట నిలబెట్టుకుంది. ఇది కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అన్నా క్యాంటీన్ల రీఓపెన్. 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లపై కొన్ని విమర్శలు ఉండేవి. ఇది డబ్బు దుబారా చేయడమే అన్నట్టు చాలా మంది భావించారు. కానీ కోవిడ్ సమయంలో వీటి అవసరం చాలా తెలిసొచ్చింది. ముఖ్యంగా హాస్పిటల్స్కు వచ్చే రోగులు, వారి బంధువులు, దూర ప్రాంతం నుంచి పట్టణాలకు బతుకుదెరువు కోసం వచ్చే నిరుపేదలు, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లలకు అన్నా క్యాంటీన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. తక్కువ రేటుతో వాళ్లు కడుపు నింపుకోగలుగుతున్నారు. ఒక ధార్మిక సేవా సంస్థతో కలిసి ప్రభుత్వం నడిపిస్తున్న అన్నా క్యాంటీన్ల కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఇసుక పాలసీలో మార్పులు చేసిన చంద్రబాబు సర్కార్. గత 5 ఏళ్లలో సామాన్యుడు ఇబ్బంది పడిన అంశాలలో ఒక్కటే ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడం. ఒక పక్క రేట్లు పెరిగిపోయి మరోవైపు ఇసుక దొరక్క మధ్యతరగతి ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ఒక పక్క రివర్స్ టెండరింగ్తో ఇసుక కొనుగోలులో డబ్బు ఆదా అవుతుందని అప్పటి ప్రభుత్వం చెబుతూ ఉంటే ఇసుక రేట్లు ఎలా పెరిగిపోయావో కామన్ మ్యాన్కు అర్థమయ్యేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత విధానాన్ని రద్దు చేసింది. ఇసుక ఫ్రీగా ఇస్తాం, కానీ రవాణా ఛార్జీలు మాత్రం కట్టుకోవాలి అని ప్రభుత్వం చెప్పడంతో గతంతో పోలిస్తే తక్కువ రేటుకే ఇసుక లభిస్తుంది. అయితే ఈ రవాణా ఛార్జీల విషయంలో అవినీతి జరుగుతుంది అంటూ విమర్శలు రావడంతో దానిని ఆన్లైన్ విధానంగా మార్చాలి అంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విధానం ఎంతవరకు పారదర్శకంగా ఉందో తెలియాలి అంటే మరికొంత సమయం పడుతుంది. 5 ఏళ్ల తర్వాత రాజధానిపై స్పష్టత. 5 ఏళ్లకోసారి తరం మారుతుంది. 5 ఏళ్ల క్రితం 10th పూర్తయిన స్టూడెంట్ ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీలో ఉంటాడు. అలాంటి వాళ్ళందరూ కూడా మీ రాజధాని ఏది అంటే ఏదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానితో జగన్మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రయోగం ప్రజామోదం పొందలేదు. సరికదా, గత ఎన్నికలలో అదొక రెఫరెండంగా మారిపోయింది. జగన్ తన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనుకున్న ఉత్తరాంధ్రలోనూ ఆయన పార్టీని ప్రజలు తిరస్కరించారు. దానితో 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అని స్పష్టం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రుణాన్ని సంపాదించగలిగింది కూటమి ప్రభుత్వం. నేటి నుంచే ఆ పనులు ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతుల్లో కూటమి ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూల ధోరణి ఉంది. ప్రజలకు టచ్లో ఉంటున్న కీలక నేతలు. సీఎం చంద్రబాబు దగ్గర నుంచి కీలక నేతలందరూ ఏదో ఒక విధంగా ప్రజలతో కలిసే ఉంటున్నారు. ప్రెస్ మీట్ల రూపంలో కావచ్చు, ప్రజా దర్బార్ పేరుతో కావచ్చు, లేదు విరివిగా చేస్తున్న పర్యటనలు కావచ్చు. నాయకులు జనంలో తిరుగుతున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. చివరికి పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ సైతం వరుస టూర్లతో జనంలో ఉంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా తిరుగుతూనే తన నియోజకవర్గమైన పిఠాపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని అక్కడి జనం చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం ప్రజా దర్బారు పేరుతో ప్రజల్ని డైరెక్ట్ గా కలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి.
రోడ్లకు మరమ్మతులు. ఏ నాగరికత అయినా ముందుకు వెళ్ళాలి అంటే రహదారి సౌకర్యం చాలా ముఖ్యమైంది అని చరిత్ర చెబుతోంది. గత 5 ఏళ్లు సంక్షేమ పథకాల పేరుతో డబ్బును ప్రజలకు పంచిపెట్టిన ప్రభుత్వం రోడ్ల విషయంలో అంతగా పట్టించుకున్న సంఘటనలు కనపడలేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను అడిగితే డబ్బులు ఎక్కడివి అని సమాధానం వచ్చేది. ఎలక్షన్ల ముందు రోడ్లు సరిచేసే ప్రయత్నం జరిగినా అప్పటికే అవ్వాల్సిన ఆలస్యం అయిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 900 కోట్లతో రోడ్ల గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తుంది. సంక్రాంతి నాటికల్లా రాష్ట్రంలోని రోడ్లను ఒక దారికి తెస్తాము అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని కీలక పట్టణాల గుండా వెళ్లే 18 రహదారులను గుర్తించి అభివృద్ధి చేసి వాటికి టోల్ గేట్లు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తాము అని తెలిపారు చంద్రబాబు. దీనికి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. మైనస్లు. సూపర్ 6ల అమలులో జాప్యం. ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన ఇచ్చిన కీలక హామీలు సూపర్ 6. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ప్రతి మహిళకు నెలకు 1500. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. నిరుద్యోగ యువతకు 3000 భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఈ 6 పథకాలలో ప్రస్తుతానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మాత్రమే అమల్లోకొచ్చాయి. మిగిలిన 5 హామీలలో స్పష్టత లేదు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. పోలవరంపై తగ్గిన స్పీడ్. పవర్లోకి వచ్చిన వెంటనే పోలవరం పనులు వేగవంతం చేస్తాము అని చెప్పిన ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించింది. అయితే పూర్తిగా ఆర్థిక పరమైన విషయం కావడంతో మొదట్లో కనిపించిన స్పీడ్ ప్రస్తుతం తగ్గిందనే ఫీలింగ్ జనాల్లో ఉంది. అయితే ఇతర రాష్ట్రాలతో ముడిపడిన అంశాలు, వర్షాలు, డయాఫ్రామ్ మొదటి నుంచి కట్టుకుని రావాల్సిన పరిస్థితి ఎదురవడంతో పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోవడానికి మరికొంత సమయం పడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. కలవరపెడుతున్న క్రైమ్ సంఘటనలు. రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ ఘటనలు సామాన్య జనాన్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లపై జరిగిన కొన్ని అత్యాచార ఘటనలు, సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సైకోల విషయంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ హోంశాఖపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి నెట్వర్క్ పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ఒక ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తూ గంజాయి డ్రగ్స్ రాకెట్ అరికట్టబోతున్నట్లు చెప్పారు. పాలనపై మిస్ అవుతున్న పట్టు. సాధారణంగా చంద్రబాబు పాలనంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని పేరు. అయితే ఈ మధ్య సీఎం నుండి మంత్రుల వరకు అధికారులు ఇంకా గత ప్రభుత్వ మత్తులోనే ఉన్నారు అని కమెంట్స్ చేయడం చూస్తూ ఉంటే 6 నెలలైనా ఇంకా పాలన పట్టు చిక్కలేదా అనే చర్చ సామాన్య జనంలోకి వెళుతోంది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.